நைஃப் வந்து ஒரிஜினல். அதனால சார் நானே பண்ணுறேன் சார். அப்படி பார்த்தாரு, இப்படி குத்துவேன், அப்படி பிடிப்பார். జైలర్ అన్లాక్ సూపర్ స్టార్ నటించిన మెగా బ్లాక్ బస్టర్ జైలర్ అన్లాక్ BTS డాక్యుమెంటరీ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో ఇప్పుడు మీ సన్ నెక్స్ట్ లో చూసి ఆనందించండి. ఇప్పుడే యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. గురూజీ చెప్పినట్టుగా వీడు అంతు చూస్తే చాలు ఆ ఆత్మని మనం కాపాడొచ్చు. దానికన్నా ముందు వీడి దృష్టి నా మీద పడాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. వీడు సాధారణమైన వాడు కాదు. వీడి దృష్టి మన మీద పడేలా చేయాలంటే దానికి ఒకే ఒక దారి. నేను ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చిన ఆత్మ యొక్క దిశను చూపించు. నేను వెంటనే అక్కడికి వెళ్ళి తీరాలి. సైతాన్లతో పోరాడి దైవశక్తి గెలవాలి. ఆత్మని కనిపెట్టే యంత్రం అది అతని చేతిలో ఉందంటే ఇతనే కాశీ నుంచి దైవిక శక్తులతో వచ్చి ఉండాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నేను ఆ వ్యక్తి ఉన్న దిక్కుకు వెళ్తున్నాను. ఆ ఆత్మను నేను కాపాడబోతున్నాను. యంత్రం ఇతని దగ్గర ఉండటం వల్ల ఇతను ఆ ఆత్మ ఉన్న ప్రదేశాన్ని సులభంగా కనిపెట్టగలడు. ఇతని అనుసరించి వెళితే ఆత్మని స్వాధీనం చేసుకొని మనం అనుకున్నది సాధించొచ్చు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నువ్వు ఎవరనేది నాకు తెలుసు. నీ చేతిలో ఉన్న యంత్రం గురించి కూడా తెలుసు. కానీ నేనెవరో నీకు తెలీదు కదూ? చాలా బాగా తెలుసు. ఆత్మని స్వాధీనం చేసుకోవడానికి మయాంగ్ నుంచి వచ్చిన అఘోరాలకు చెందిన వాడివే కదా నువ్వు. ఓ, అది తెలుసుకుని నా దగ్గరికి వచ్చావా? ముందు ఆ యంత్రాన్ని నాకు ఇచ్చే, నిన్ను ప్రాణాలతో వదిలేస్తాను. నేను ఇవ్వడం కన్నా కూడా నీ వల్ల అయితే నువ్వే వచ్చి తీసుకో. ఏంటి ఆలోచిస్తున్నావు? రా, వచ్చి తీసుకో. నీ తల పొగరికి ఇప్పుడే సమాధానం చెప్తాను. రా, వచ్చింది తీసుకో. దైవశక్తులు ఎప్పటికైనా దుష్ట శక్తుల పాలిట సింహ స్వప్నమని నువ్వు మరిచిపోయావని అనుకుంటున్నాను. అధర్మానికే ధర్మాన్ని,
నాశనం చేయగలిగే శక్తే ఉంటే ఈ లోకం ఎప్పుడో నాశనం అయిపోయేది. కానీ అది ఎప్పటికీ జరగదు. ధర్మం గెలవాలి, అధర్మం అంతమవ్వాలనేదే ఈ భూలోకం న్యాయం. ఆరవ ఆత్మని అఘోరాలు స్వాధీనం చేసుకుని ఉండొచ్చు, కానీ ఈ 7వ ఆత్మని మీరు సమీపించని కూడా సమీపించలేరు. అలా అని నువ్వు చెబితే సరిపోదు. నేను చెప్పట్లేదు, నీ చుట్టూ ఉన్న ఈ మంత్ర వలయం చెబుతోంది. ఈ వలయాన్ని నేను ఛేదించలేను అనుకుంటున్నావా? నీ వల్ల అవుతుంది, కానీ అందుకు నువ్వు ప్రాణాలతో ఉండాలి కదా. ఇలా చూడు, నా చేతిలో ఉన్న రుద్రాక్షమాలే నీకు యమపాశంగా మారబోతోంది. మర్చిపోకు, రుద్రజప యాగం గురించి నీకు బాగా తెలుసు. ఆ యాగం ద్వారా నిన్ను నేను పూర్తిగా నాశనం చేస్తాను. ఈరోజు చంద్ర ప్రదోష కాలం. ఈరోజు నేను రుద్రజపయాగం మొదలు పెడితే ఇంకో 48 గంటల్లో ఈ మంత్రవలయంలోనే నువ్వు భస్మమైపోతావు. నీకు సమయం దగ్గర పడింది. ఇక ఎవరు ఇది ఆపలేరు, నిన్ను కాపాడలేరు. ఆడువారి మాటలకు అర్థాలే వేరులే, అర్థాలే. ఏంటి ఇంట్లో ఎవరో కనబట్టలేదు? హ్యాపీ న్యూస్ తో ఇంటికి వచ్చాను. ఏ కల్పన, నిర్మలా, నందు, అందరూ ఎక్కడ ఉన్నారా? డబ్బులు వచ్చేసాయి కదా. ఏంటన్నా మీరు చెప్పేది? అవునరా, లోన్ శాంక్షన్ అయింది. రేపే అకౌంట్ లో అమౌంట్ వేస్తానని చెప్పారు. చిన్న డబ్బుతో నాకు స్కూటీ కొనిచ్చి అలాగే నన్ను సింగింగ్ క్లాస్ లో జాయిన్ చేయండి నాన్న. శృతి శృతి శృతి, నేను నీకు ఫ్లైటే కొనిస్తాను, కానీ నువ్వు ఆ పాటల క్లాస్ కు వెళ్ళనే వెళ్ళదు. ఏమే, లోన్ తీసుకుంది అక్క పెళ్లి కోసం, తెలుసు కదా. ఏం పర్లేదమ్మా, అక్క పెళ్లిలో నేనే ఆర్కెస్ట్రా మేనేజ్. నిన్ను సరే, మీరు తర్వాత కొట్టుకుందరు గానీ ఒక ముఖ్యమైన విషయం. నందు, అమౌంట్ వచ్చిన వెంటనే ఏదో ఆపరేషన్ డబ్బులు కట్టాలన్నావు కదా, ఎంత? 10 లక్షలు కావాలి నాన్న. రేపు అమౌంట్ ఇచ్చిన వెంటనే ముందు ఆపరేషన్ కావాల్సిన మొత్తం అమౌంట్ కట్టేసే. ఏంటి? సరే నాన్న. ఏమండి, ఇదంతా మనకు అవసరమా? అమ్మా, ఎందుకు ఇప్పుడు నువ్వు టెన్షన్ పడుతున్నావు? తమ్ముడు ఆపరేషన్ కోసమే కదా అడిగాడు, అందులో తప్పేముందమ్మా? అక్క, తమ్ముడు, తండ్రి అందరూ కలిపి ఒకేలా ఉన్నారు. ఏదో పెళ్లికి 4 రూపాయలు మిగిలిస్తే చాలు. ఎందుకే టెన్షన్ పడుతున్నావు? పెళ్లి ధూమ్ధామ్ గా జరిపిస్తాం, చాలా నీకు. సరే నాన్న, నాకు ఆఫీస్ కి టైం అవుతుంది. రేపు మీరు అమౌంట్ రాగానే చెప్పండి. సరేరా, జాగ్రత్తగా వెళ్ళరా. జాగ్రత్తగా వెళ్ళినా. కల్పన, నేను ఇప్పుడు తిన్నగా అబ్బాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిశ్చితార్థం ఏ రోజు అనుకుంటున్నావో చెప్పి, అలాగే పెళ్లి గురించి కూడా అన్ని వివరంగా మాట్లాడొస్తా, ఓకేనా? అరే రండి రండి రండి, మీ ఇంటికే బయలుదేరుతున్నా, రండి. నమస్కారం అండి. కూర్చోండి కూర్చోండి. కూర్చోండి అల్లుడు గారు. ఏంటండి భలే ఆశ్చర్యంగా ఉంది. నేను ఇప్పుడే తనతో మీ ఇంటికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరుతున్నాను, మీరు టక్కును ప్రత్యక్షం అయ్యారు. ఏంటి అలా చూస్తావు? వెళ్ళి కాఫీ తీసుకురా. లేదు. అరే ఏంటండి, కాఫీ కూడా తాగపోతే ఎలా? నువ్వు వెళ్ళి తీసుకురావే. ఇప్పుడే తీసుకొస్తాను. చూడండి బావగారు, నిశ్చితార్థానికి ముహూర్తం పెట్టించబోతున్నాం. మండపం చూసేసి ఒక మాట అనుకున్నామంటే పెళ్లి పత్రికలు ప్రింటింగ్కి ఇచ్చేద్దాం. ఈ విషయం చెప్పడానికే నేను మీ ఇంటికి బయలుదేరుతున్నాను. చూసారా, మీరే మా ఇంటికి విచ్చేశారు. కాఫీ తీసుకోండి. తీసుకోండి. తీసుకురా. తర్వాత బావగారు, పెళ్లి పత్రిక మీద మీ పేర్లు ఎటువైపు వేయాలి?